హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మదర్స్ లెవెల్ మదర్స్ రెసిపీ. జనుగులు కట్టు కోసం కావలసిన పదార్థాలు అవి ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దామా. జనుగులు, ములక్కాడలు, ఆనియన్, పచ్చి మసాలా కోసం వెల్లుల్లి, జీలకర్ర, మిరపకాయలు, ఆనియన్, కొద్దిగా షుగరు, తాలింపు కోసం వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఆయిల్, సరిపడా సాల్ట్. ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఈ జనుగులు మనం స్టవ్ మీద బాండి పెట్టి కొద్ది డ్రై రోస్ట్ చేయాలన్నమాట. డ్రై రోస్ట్ చేశాక ఒక శుభ్రంగా వాష్ చేసి ఒక 4-5 విజిల్ వచ్చే వరకు, మెత్తగా ఉడికే వరకు కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. అలాగే ముల్లంకాడ కూడా ఒక మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ పచ్చి మసాలా కోసం వెల్లుల్లి, జీలకర్ర, మిరపకాయలు, ఆనియన్ మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. జనుగులు కట్టు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి, బాండి వేడెక్కాక ఈ జనుగులు దీనిలో వేసుకొని వేయించుకోవాలన్నమాట. బాగా చిటిపట్ట పేలే వరకు వేయించుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి వాష్ చేసి మళ్ళీ మంచి వాటర్ వేసి ఒక 6-7 విజిల్ వచ్చే మెత్తగా ఉడికే వరకు మీరు కుక్కర్ పెట్టుకోవాలన్నమాట. ఇటువైపు బాండి పెట్టి కొద్దిగా వాటర్ వేసి, ఈ వాటర్ వేడెక్కాక ఈ ములంకాడ ముక్కలు దాంట్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. కదా వాటర్ మరిగింది. ఇప్పుడు దీంట్లో ఈ ములంకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. జనుగులు కట్టు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి, బాండి వేడెక్కాక ఈ జనుగులు దీనిలో వేసుకొని వేయించుకోవాలన్నమాట. బాగా చిటిపట్ట పేలే వరకు వేయించుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి వాష్ చేసి మళ్ళీ మంచి వాటర్ వేసి ఒక 6-7 విజిల్ వచ్చే మెత్తగా ఉడికే వరకు మీరు కుక్కర్ పెట్టుకోవాలన్నమాట. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జనుగుల్లో కొద్దిగా వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసి జనుగులు వాష్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దానికి సరిపడా వాటర్ వేసుకొని చక్కగా 5-6 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. అదనమాట ముందుగా వెల్లుల్లిపాయలు, అలాగే ఒక ఆనియన్, అలాగే 4 మిరపకాయలు, కొద్దిగా జీరా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ వేసి జనుగులు కట్టు కోసం జనుగులు వేయించేసి కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడికించుకున్నాము. అలాగే ములక్కాడలు కూడా ఉడికించి పక్కన పెట్టుకున్నాం. పచ్చి మసాలా వెల్లుల్లి, ఆనియన్, మిరపకాయలు, జీలకర్ర, పచ్చి మసాలా ఆడుకున్నామంట. ఉల్లిపాయలు కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నాం. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. కర్రీ థిక్నెస్ కోసం కొద్దిగా మిల్క్, కొద్దిగా రైస్ ఫ్లోర్ ఈ విధంగా కలుపుకొని చివరి లాస్ట్లో కొద్దిగా వేసుకుంటే థిక్నెస్ వస్తుంది అన్నమాట కర్రీ. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దామా. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కాస్త అవి చిటపట్లాడాక కాస్త వేగనివ్వాలి. దీనిలో ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు ఆనియన్స్ వేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం మునక్కాయ ముక్కలు కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చక్కగా వేయాలి. దీనిలో ఇప్పుడు ఈ పచ్చి మసాలా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. సరిపడా వాటర్ వేసుకోవాలి. మన గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని ఇప్పుడు దీనిలో కాస్త షుగర్ వేసుకోవాలి. షుగర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. మీకు నచ్చితే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, లేదా కొద్దిగా వేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవి కాస్త మరిగాక అప్పుడు ఈ జనుగులు దీంట్లో వేసుకోవాలి. దీనిలో ఈ జనుగులు వేసుకోవాలి. సరే కదా, ఇప్పుడు జనుగులో వేసుకుని ఇప్పుడే మనం ఉప్పు కూడా సరి చూసుకోవాలి. ఒకవేళ తక్కువగా ఉంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇలాగా ఉడికొచ్చాక లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకొని మూత పెట్టేసుకుంటే తర్వాత ఈ పాలు, రైస్ ఫ్లోర్ లైట్గా దారబెట్టుకుంటే థిక్నెస్గా బాగుంటుంది అనమాట. ఇప్పుడు
ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా చక్కగా మునక్కాడ ఆనియన్ అన్ని బాగా ఉడికాయి. ఇప్పుడు థిక్నెస్ కోసం లైట్గా మిల్క్ను రైస్ ఫ్లోర్ కలిపిందనమాట. ఇది పెట్టుకోవాలి, టేస్ట్ ఉంటుంది, థిక్నెస్ బాగుంటుంది కదా. పిండి కూడా దార పెట్టాము. ఒక 2 మినిట్స్ ఉడికాక ఇంకా ఆఫ్ చేసుకుంటే చాలు. ఇంకా జినుగులు కట్టు రెడీ అనమాట. జినుగులు మునక్కాడ కట్టు రెడీ అనమాట. ఈ విధంగా రెడీ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. రసం కలుపుకున్న సైడ్ డిష్లో చాలా బాగుంటుంది అనమాట.